హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుకింగ్ బ్లాగ్లో రాయలసీమ ఫేమస్ అయిన నాటుకోడి పులుసు సంగటి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు తయారీ విధానము. ముందుగా నేను 1.5 kg నాటుకోడి మాంసాన్ని తీసుకొని 2-3 సార్లు నీళ్ళలో బాగా కడిగి కుక్కర్లో వేసుకున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కొంచెం 2 స్పూన్లు నూనె, ఆ తర్వాత 4 స్పూన్లు పెరుగు వేసి ఈ చికెన్కి అంతా పడేటట్టు కలుపుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్కి మసాలా అంతా పడేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఏమి పట్టవండి, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు తర్వాత నూనె ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అనేది పట్టవు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 5 నుంచి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి అంత తొందరగా ఉడకదు, కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అందువల్ల 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మసాలా కోసము పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసుకొని ఆ తర్వాత 2 ఏలక్కాయలు, లవంగాలు, చెక్క, తర్వాత 10 నుంచి 15 మిరియాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పుదీనాను వేసుకోవాలి. ఇవంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అల్లము అంతటిని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటాలను కట్ చేసి పెట్టుకున్న టమోటాల ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత చివరిగా పసుపు వేసుకోవాలి. ముందుగా వేస్తే మసాలా అనేది మాడిపోతుంది, అందువల్ల చివరిగా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత ఈ మసాలాని పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు, 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తున్నాము. ఇది ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అంతటిని మిక్సీ జార్లో వేసుకొని అంతా కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కూరకి హైలైట్ ఈ మసాలా అండి. మా మమ్మీ ఈ విధంగా చేస్తుంది. మామూలుగా అయితే మసాలా మేము తిరువాతలోనే వేస్తాం కదా, ముందుగానే వేయించి పెట్టుకొని మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది, పచ్చివాసన కూడా ఉండదు, ఎక్కువసేపు ఉడకడం కూడా అవసరం లేదు. తర్వాత ఇప్పుడు తిరువాత కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చీల్చుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెము ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెము కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెము ద్వారగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకొని మసాలా అంతటిని కలుపుకొని మసాలా అంతా తిరువాత కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మసాలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మసాలా ఉడికిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అంతటిని మసాలాలో వేసుకొని చికెన్ ముక్కలకి మసాలా పడేటట్టు కలుపుకోవాలి. ఇది చికెను మసాలా అంతా కలిసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ పైన కొంచెము కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా డిఫరెంట్ స్టైల్ వంటకాల కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.